అల్లు అర్జున్ వర్సెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా జరుగుతుందా ఈ సంధ్య సినిమా థియేటర్ సంఘటన అంటే అవునని అనిపిస్తూ ఉంది. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడితే ఏమని చెప్తా ఉన్నాడు అంటే, అల్లు అర్జున్ ఆ సినిమా థియేటర్లోకి చేతులు ఊపుతూ వెళ్ళాడు, సో దానివల్ల ట్రాఫిక్ జాము, అక్కడ చాలా క్రౌడ్ వచ్చింది, తొక్కిసలాట జరిగింది, ఆయన బౌన్సర్స్ చాలా మందిని దూసేశారు, తర్వాత ఈయన సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాడు, ఇక్కడ ఈ అమ్మాయి చనిపోవటం కానీ అబ్బాయి కోమాలకు వెళ్ళడం కానీ జరిగింది, సో పోలీసులు వచ్చి మీరు ఇక్కడ ఉంటే ప్రమాదం అండి వెళ్ళండి అన్నప్పుడు నేను వెళ్ళను, మొత్తం సినిమా చూసే వెళ్తానని చెప్పాడు, సో వెళ్ళడాన్ని తిరస్కరించాడని, తర్వాత మళ్ళీ సీరియస్ అయిన తర్వాత వచ్చి చెప్తే అప్పుడు బయలుదేరాడు, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఈయన చేతులు ఊపుతూ వెళ్ళిపోయాడు, సో దానివల్ల కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి, అలాగే ఈయన ఎంతో మంది పరామర్శించారు, మరి పరామర్శించడం వల్ల ఈయన ఏమైనా సరైన విధానం అన్నట్టుగా ఆయన మాట్లాడారు, చాలా మాట్లాడారు ఆయన. కానీ ఇది దీనిలో మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు చెప్పింది, ఇలా పొమ్మంటే ఆయన పోనన్నాడు, తర్వాత చనిపోయిన తర్వాత కూడా నా చేతులు ఊపుతూ వెళ్ళాడు అని చెప్పారు మాకు, సో మేము వాళ్ళ ద్వారానే మేము ఈ విషయాన్ని అసెంబ్లీలో చెప్తున్నాను, సో నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇవ్వను, అలాగే వచ్చేసి రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఓవరాల్గా చూస్తున్నప్పుడు ఇది మరి ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకంగా అర్థం కావటం లేదు. సో ఇది మరి ఏమన్నా ఆంధ్రప్రదేశ్ తరలించే ప్రయత్నం జరుగుతుందా అనేది చూడాలి. రెండోది ఏంది, అల్లు అర్జున్ దానికి కౌంటర్ అటాక్ ఏం చెప్పాడంటే, నేను అలాంటి పనులు ఏవీ చేయలేదు, నా వెహికల్ పాడైనప్పుడు కొంత దూరం రావాల్సి వచ్చినప్పుడు అప్పుడు పోలీసులు కూడా నాకు చెయ్యవు అని చెప్పారు, అందువల్ల నేను చెయ్యుకుంటూ వచ్చాను తప్పితే నేను వ్యక్తిగతంగా ఏం చేయలేదు అని చెప్పాడు. తర్వాత ఒక వ్యక్తి చనిపోయినప్పుడు నేను బయటకు వచ్చేసి చేతులు ఊపుతూ వెళ్ళాను అని చెప్పేసి నా వ్యక్తిత్వ హననాన్ని నన్ను అవమానించారు, ఇలాంటి పనులు నేనేం చేయలేదు, ఎందుకంటే నాకు కూడా నా పిల్లలు ఉన్నారు, సో నేను అలాగూ వాళ్ళని అవమానించే విధంగా అందరూ బాధపడే విధంగా నేను చెయ్యను, వాళ్ళ అభిమానులు వాళ్ళ కోసం నేను సినిమా తీస్తున్నా తప్పితే వాళ్ళ కష్టం వచ్చినప్పుడు నేను పట్టించుకోకుండా పోతా అనేది అబద్ధమైన విషయం, మరి నన్ను ఎందుకు ఇంత అవమానిస్తున్నారు అన్నట్టుగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఈ ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాలను ఆయన ఖండించాడు. ఓవరాల్గా పేరు వాడకపోయినప్పుడు కూడా కొంతమంది నా గురించి ఇలా వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్నారు, ఇది నేను యాక్సెప్ట్ చేయటం లేదని ఆయన చెప్పారు. సో ఓవరాల్గా ఏం జరుగుతూ ఉంది, మరి నిజంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజమా లేదా అల్లు అర్జున్ చెప్పింది నిజమా అనేది మరి దేవుడికే తెలియాలి, ఎందుకంటే ఎవరు చెప్పింది నిజం ఎవరు చెప్పింది అబద్ధం అనేది, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లు చెప్పింది విని నేను చెప్తా ఉన్నాడని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, అల్లు అర్జున్ ప్రత్యక్షంగా ఆయన ఏం చెప్తా ఉన్నాడు, దీనిలో నా ఇన్వాల్వ్మెంటే లేదు, నన్ను బొమ్మనగానే నేను వెళ్ళిపోయినా ఇక్కడ ఇష్యూ ప్రాబ్లం అయింది అన్నప్పుడు, కానీ నాకు ఆ వ్యక్తి చనిపోయింది కూడా నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసింది తప్ప నాకు అప్పుడు తెలియదు అని ఆయన చెప్తా ఉన్నాడు. వీళ్ళేమో చెప్పామని చెప్తున్నారు, ఆయనేమో నాకు తెలియదు అని చెప్తా ఉన్నాడు. మరి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు అనేది ఇక దేవుడికి తెలియాల్సింది. కాకపోతే ఓవరాల్గా దీనిలో ఏమైపోతుందంటే, పాపం అమ్మాయి చనిపోయింది, అది ఎవరు కూడా రికవర్ చేయలేరు, ఆ అబ్బాయి చాలా ప్రమాదమైన స్థితిలో ఉన్నాడు, సరే వాళ్ళని కాపాడటానికి అటు ప్రభుత్వం నుంచి అయి ఉండొచ్చు అల్లు అర్జున్ నుంచి అయి ఉండొచ్చు హెల్పింగ్ జరుగుతూ ఉంది, సరే భవిష్యత్తు ఏముంది చూడాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా చూసినప్పుడు ఇక్కడ అభిమానులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, మీరు సినిమా వాళ్ళని ఎంటర్టైన్మెంట్గానే చూడాలి తప్పితే వాళ్ళని ఏదో గొప్ప దేవుళ్ళలాగా చూస్తూ వాళ్ళ కోసం పోయి మీ ప్రాణాలు అర్పించి మీ ఆస్తులు అర్పించుకొని వాళ్ళేమో మేము దేవుళ్ళం అని చెప్పే స్థాయికి పెరిగిపోయారు, వాళ్ళని పోషిస్తున్న మీరేమో మరణాల పడుతున్నారు, మీరు కొట్టుకుంటా ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూస్తే అల్లు అర్జున్ వర్సెస్ చిరంజీవి కుటుంబం అంటే పవన్ కళ్యాణ్ అయ్యుండొచ్చు, రామ్ చరణ్ అయ్యుండొచ్చు, చిరంజీవి అయ్యుండొచ్చు వర్సెస్ అల్లు అర్జున్గా ఒక అభిమాన పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎవరి కోసం జరుగుతున్నాయి, మీ కుటుంబాల కోసమో మీకోసమో జరగటం లేదు, ఒక సినిమా హీరోని మధ్యలో పెట్టుకొని పోరాటాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి లేని అవమానాలు మీకెందుకు. సో మీరు ఇలాంటి పనులు చేసినప్పుడు ఇలాంటి కష్టాలు వస్తూ ఉంటాయి. అలాగే వాళ్ళ మీద పిచ్చితోటి ప్రీమియర్ షోలని అర్ధరాత్రి షోలని చిన్న పెద్ద లేకుండా పోయినప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో అవకాశం జరిగి నష్టపోయిన తర్వాత ఎవరు సినిమా యాక్టర్ తీసుకురాలేడు, ప్రభుత్వం తీసుకురాలేదు, కానీ అది అర్థం చేసుకోవాల్సింది అభిమానులు మాత్రమే. మీకు నష్టం జరగకుండా చేసుకోండి, అంతేగాని ఇతరుల కోసం మీరు చేసి మీరు నష్టపోతే ఎవరు మీకు హెల్ప్ చేయలేరు, మీ ప్రాణాలను తెచ్చేయలేరు, మీ ఆస్తులను తెచ్చేయలేరు, ఇది వీళ్ళకి అర్థం కావాల్సిన అవసరం. అలాగే చూస్తుంటే ఓవరాల్గా అల్లు అర్జున్ మీద గవర్నమెంట్ అటాక్ అయి ఉండొచ్చు, లేదా గవర్నమెంట్కి వ్యతిరేకంగా అల్లు అర్జున్ మాట్లాడటం అయి ఉండొచ్చు, ఓవరాల్గా చూస్తే మరి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఓవరాల్గా చూసినప్పుడైతే మరి ఈ పరిణామాలన్నీ తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఆంధ్రకి షిఫ్ట్ అవుతాయా అన్న అనుమానం కలుగుతూ ఉంది. మరి ఇంత ఇదిగా ఇంతకుముందు ఎన్నడూ జరగలేదా, రాజకీయ నాయకుల సభలకు వెళ్ళినప్పుడు ప్రజలు తొక్కిసలాట చనిపోయిన వాళ్ళు ఉన్నారు, దేవుళ్ళని కోసం వెళ్ళినప్పుడు తొక్కిసలాటలు జరిగినాయి, గోదావరి పుష్కరాలకి తొక్కిసలాటలు జరిపిన వాళ్ళు ఉన్నారు, సినిమా యాక్టర్ల కోసం పోయి తొక్కిసలాటలు జరిపిన వాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి, అన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటూ పోతే ఈరోజు కోర్టులు కూడా సరిపోవు, అన్ని కేసులు బయటకు వస్తాయి. మరి ఎందుకు ఇది ఆలోచించడం లేదు, ఎందుకు మరి ఈ విధంగా సినీ ఇండస్ట్రీ మరి టార్గెట్కి గురవుతుందా,
లేదు అంటే ఓన్లీ అల్లు అర్జున్ కుటుంబం టార్గెట్ గురవుతుందా అనేది అర్థం కావట్లేదు, లేదా ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందా అనేది ఇక ప్రభుత్వాలు చెప్తాయా, లేదా అల్లు అర్జున్ చెప్తారా, లేదా ఇంకెవరన్నా చెప్తారా అని తెలియదు. కాకపోతే దీని మీద బతుకుతున్న వాళ్ళు యూట్యూబ్లో చాలా ఎక్కువ మంది అయిపోయినారు. ఎందుకంటే అల్లు అర్జున్ని టార్గెట్ చేసే వాళ్ళు అల్లు అర్జున్ తప్పు అంటున్నారు, అలాగే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే వాళ్ళు ప్రభుత్వంది తప్పు అంటున్నారు. ఎవరిది తప్పు అని చెప్పాలంటే అక్కడ నిజంగా చెప్పాలంటే పాప వాళ్ళు డెఫినెట్గా నష్టపోయినారు, అది మాత్రం ఎవరు రికవర్ చేయలేరు. అది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా నిష్పాక్షికంగా మాట్లాడితే బాగుంటుంది. ఒకవేళ నిజంగా అల్లు అర్జున్ తప్పు ఉంటే డెఫినెట్గా మాట్లాడవచ్చు, లేదా ప్రభుత్వం అన్నెసరిగా దానిలో ఇన్వాల్వ్ అయ్యేటట్టుంటే ప్రభుత్వానికి ఆ పోయిన అమ్మాయికి వాళ్ళ కుటుంబానికి హెల్ప్ చేసే విషయంలో ముందుకు వస్తే డెఫినెట్గా ప్రజలు అప్రిషియేట్ చేస్తారు తప్పితే ఇలా సినిమా ఇండస్ట్రీ మీద లేదా వీళ్ళ మీద ప్రత్యేకంగా ఇలాంటి కౌంటర్ అటాక్ చేసినప్పుడు మాత్రం ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఆలోచించుకోవాలి, తొందరపడి ఏ చర్యలు కూడా తీసుకోకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్.